సరే, ఎస్ఆర్హెచ్, సిఎస్కే మధ్య హైదరాబాద్లో జరిగిన ఈ భీకర పోరుని ఓసారి చూద్దాం. ఈ మ్యాచ్ మొదటి బంతి నుంచి హై వోల్టేజ్ డ్రామాతో సాగింది. అసలు ఊపిరి సలపనివ్వలేదు. అంతా మొదలైంది ఎస్ఆర్హెచ్ ఓపెనర్ అభిషేక్ శర్మ సృష్టించిన తుఫానుతోనే. అది ఇన్నింగ్స్ కాదు, బౌండరీలు, సిక్సర్లతో కూరిసిన ఒక ఉల్కాపాతం. ఏకంగా 59 పరుగులు. ప్రత్యర్థి జట్టుకి దిమ్మ తిరిగింది. అది కూడా కేవలం 22 బంతుల్లోనే. చూశారా ఎంత వేగమో? ఎస్ఆర్హెచ్ చరిత్రలోనే ఇది ఫాస్టెస్ట్ 50. ఆరంభంలోనే పెద్ద అడ్వాంటేజ్ వచ్చింది. ఆ ఫైర్ వర్క్స్ తర్వాత ఇన్నింగ్స్ను నిలబెట్టడానికి క్రీజ్లోకొచ్చాడు మరో బ్యాటర్. చాలా ప్రశాంతంగా ఆడాడు. ఫ్లడ్లైట్ల వెలుతుర్లో స్కోర్బోర్డును పరుగులు పెట్టించాడు. క్లాసెన్ కూడా 59 రన్స్ చేశాడు, కాని 39 బంతుల్లో. ఇది ఇన్నింగ్స్కు స్థిరత్వమిచ్చింది. దీంతో ఎస్ఆర్హెచ్ ఒక భారీ టోటల్తో ముగించింది. ఇక సిఎస్కే ముందున్న టార్గెట్ ఏంటో చూద్దాం. ఎస్ఆర్హెచ్ 9 వికెట్లకు 194 పరుగులు. సిఎస్కేకి ఇది చాలా పెద్ద టార్గెట్. అయితే చెన్నై సూపర్ కింగ్స్ అంత ఈజీగా వదిలిపెట్టలేదు. వాళ్ల బౌలర్లు రంగంలోకి దిగారు. అన్షల్ కంబోజ్ అద్భుతంగా బౌల్ చేశాడు. 3 కీలక వికెట్లు తీసి ఎస్ఆర్హెచ్ స్కోర్ను కాస్త కట్టడి చేశాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందా? సిఎస్కే ఈ స్కోర్ను చేయగలదా? చేజింగ్ హోప్స్తోనే స్టార్ట్ అయింది, కానీ ఎస్ఆర్హెచ్ బౌలర్లు ఏమాత్రం ఒత్తిడి తగ్గించలేదు. సిఎస్కే ఎప్పుడు ఊపందుకున్నా ఎస్ఆర్హెచ్ బౌలర్లు బ్రేకులు వేస్తూనే ఉన్నారు. చూసారా టెన్షన్ ఎలా పెరిగిందో? మ్యాచ్ చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగింది. ఇక చివరి ఓవర్లలో మ్యాచ్ మొత్తం ఒక బౌలర్కి, సిఎస్కే బ్యాటర్లకి మధ్య యుద్ధంలా మారింది. ఏషన్ మలింగ తన పర్ఫెక్ట్ బౌలింగ్తో సిఎస్కే గెలుపు ఆశలను పూర్తిగా కూల్చేశాడు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఎస్ఆర్హెచ్ గెలుపుకి ఈ ముగ్గురు ప్రదర్శనలే కారణం. ఫైనల్గా సిఎస్కే 184 పరుగులతో ఆగిపోయింది. లక్ష్యానికి చాలా దగ్గరగా వచ్చి ఓడిపోయింది. సన్ రైజర్స్ హైదరాబాద్ 10 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. సో ఈ మ్యాచ్లో మనం ఏం చూడాలి? ఇది అటాకింగ్ బ్యాటింగ్, క్లచ్ బౌలింగ్తో గెలిచిన గేమ్. ఇక చివరిగా ఒక ప్రశ్న. అసలు మ్యాచ్ను గెలిపించింది విధ్వంసకర ఆరంభమా లేక ఖచ్చితమైన ముగింపా?